రఫేల్ యుద్ధ విమానాలు ఆ మధ్యన ఎంత వివాదాలు వచ్చినా సరే కొని చూపించాం. దానికి చివరికి సుప్రీంకోర్టు దాకా వెళ్తే సుప్రీంకోర్టు కూడా తోసిపుచ్చినటువంటి ఉదంతము చూసాం. ఇప్పుడు వచ్చేటప్పటికి రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకి భారతదేశం సిద్ధమైంది. భారీ స్థాయిలో హెలికాప్టర్ పరికరాలు రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకి సంబంధించి భారత్ ఫ్రాన్స్ మధ్య త్వరలో ఒప్పందం కుదరబోతుంది. నౌకాదళం కోసం అదనంగా 3 స్కార్పియన్ శ్రేణి జలాంతర్గాములు 26 రఫేల్ విమానాలని భారత్ కొనుగోలు చేయబోతుంది. మరోవైపు భారత్కి భారీ స్థాయిలో హెలికాప్టర్ విడిభాగాల విక్రయానికి అమెరికా కూడా ఆమోద ముద్ర వేసింది. పెంటగాన్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందాల మీద వచ్చే నెల సంతకాలు జరగచ్చే నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి ప్రకటించారు. ఇప్పటికే ఈ ఒప్పందం కోసం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కొన్ని నెలల క్రితం ఫ్రాన్స్ను సందర్శించి మంత్రాలు జరపడం ఇక్కడ పాయింట్. అయితే ఇక్కడే అసలు పాయింట్, ఇదే టైంలో అమెరికా ఎందుకు కొంటున్నారంటే అమెరికా ఏడవకుండా క్రిందసారి అమెరికా రష్యన్ ల్యాబీలే కావాలని చెప్పి నెగిటివ్ ప్రచారం చేస్తే వాళ్ళ దగ్గర ఆయుధాలు కొనకుండా ఫ్రాన్స్ దగ్గర కొంటున్నారన్న ఉద్దేశంతో ఇప్పుడు అందుకని అమెరికా దగ్గర నుంచి కూడా కాసిన గొన్ను వదిలిపెడుతున్నాం అనమాట.